V6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లాలో దారుణం. కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ విశాఖలో ముస్లిం సంఘాలు. కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ న్యాయం గెలిచిందన్న ముస్లిం సంఘాలు. విశాఖలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనలు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్. గంగువాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. పాల్గొన్న మంత్రి సిదిరి అప్పలరాజు. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టించింది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో డబ్బాలతో పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను పట్టుబడ్డాయి. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ విశాఖలో ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బిల్కిస్ బానో కేసులో దోషులను తప్పించేందుకు బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం సముచితమైన తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించిందని ముస్లింలు తెలిపారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేస్తూ దేశంలో ముస్లింలకు సుప్రీంకోర్టు అండగా ఉందని, ఈ తీర్పుతో తేట తెల్లమైందన్నారు. మైనారిటీ వర్గాలకు అండగా ఉంటామని ప్రగల్భాలు పలికిన బీజేపీ బిల్కిస్ బానో కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ న్యాయం గెలిచిందన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు మొహమ్మద్ అఫ్సర్ ఖాన్, ఎక్స్-షాదీ ఖానా చైర్మన్, యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, దక్షిణ నియోజకవర్గం నుండి. ఈవేళ ఏదైతే మొన్న బిల్కిస్ బానో వర్డిక్ట్ సుప్రీంకోర్టులో సుభాషిణి అలీ సైగల్ గారు పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో దాని తాలూకా వర్డిక్ట్ వచ్చిన దాన్ని స్వాగతిస్తూ ముస్లిం మైనారిటీ సోదరులందరూ విశాఖపట్నం నుంచి పండగ వాతావరణం, ఇవాళ డెమోక్రసీని సుప్రీంకోర్టు చాలా చక్కగా కాపాడుతుందని, మనోభావాలకి ముస్లింలు మైనార్టీల మనోభావాలను కాపాడుతుందని మేము పూర్తి నమ్మకం, విశ్వాసం మన ఏదైతే చట్టం పైన పూర్తిగా మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మన ఏదైతే ఆగస్ట్ 15 నాడు ఈ మోడీ ప్రభుత్వం మైనారిటీలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్ల పరిష్కారం చేయాలని, చర్చల పేరుతో ప్రభుత్వం చేస్తున్న కాలయాపనను వ్యతిరేకిస్తూ విశాఖలోని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నారని, తాము కొత్తగా గొంతెమ్మ కోరికలేవి కోరలేదని స్పష్టం చేశారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెబాట పట్టి రోజులు నడుస్తున్నా సరే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం లేకపోవడం అత్యంత దుర్మార్గం. ఇవాళ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె మేమేమి కావాలని చేసేది కాదు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులు సమ్మె దిగేంత వరకు సమస్యను తాత్సారం చేశారు. ఫలితంగా ఇవాళ అనివార్యంగా ఇవాళ ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇవాళ సమ్మెకి మేము సిద్ధమవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చల పేరుతో కార్యాలయం చేయకుండా. శ్రీకాకుళం జిల్లా మందస్త మండలం టి గంగువాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రివర్యుడు డాక్టర్ సిదిరి అప్పలరాజు. నేటి ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమం ఎందుకు విశిష్టమైన కార్యక్రమం అంటున్నానంటే ఒకానొక సందర్భంలో మన బాలిగాం గ్రామం ఉంది, ఇది అందరూ వినాలి. బాలిగాం గ్రామంలో మాకెవరికి చెప్పకుండా అందరికీ గౌరవంగా పిలవకుండా రాత్రికి రాత్రి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారు. మేము ఆ రోజు చాలా బాధపడ్డాము. బాధపడడం కాదు, విగ్రహం పెట్టిన వాళ్ళు కూడా పిలిచి మందలించడం జరిగింది. ఎందుకు మందలించామంటే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే విధానం అది కాదు. అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పుడు కూడా ఒక సంబరం మాదిరి, ఒక ఉత్సవం మాదిరి, ఒక పండుగ మాదిరి ఆ రోజు మందలించడం జరిగింది. మరి ఈరోజు మాకు సందర్భం వచ్చింది. ఈరోజు అలాగే పెద్దలు మాట్లాడుతూ ఈ ఊరు పేరు తెలగ గంగువాడ అని చెప్పారు. ఈ తెలగ గంగువాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అనుకున్నప్పుడు ఇక్కడ మా సోదరులు, దళిత సోదరులు, మా అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా మేము మా వీధిలో పెట్టుకుంటాం బాబు కమ్యూనిటీ హాల్ కట్టే దగ్గర అని చెప్పేసి అన్నారు. నేను మా ఎంపీపీకి, సర్పంచ్కి, ఈ పెద్దలకి పిలిచి చాలా గట్టిగా తిట్టడం జరిగింది. అంబేద్కర్ గారు ఉండాల్సింది సందుల్లోనూ గొంతుల్లోనూ కాదు, అది రోడ్డు మీద ఉండాలా, మన గుండెల్లో ఉండాలా. ఈరోజు మనలాంటి వాళ్ళందరూ కూడా ఒక పదవులు అనుభవించగలుగుతా ఉన్నారు అంటే, ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు సంపాదించుకోగలుగుతా ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆ వరము అని చెప్పి మందస మండలం బహడపల్లిలో నూతనంగా ఎంపీపీ నిధులతో నిర్మించిన 2 బస్ షెల్టర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రివర్యుడు డాక్టర్ సిదిరి అప్పలరాజు. మందమరి బస్టాండ్లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంచాల ఆంజనేయులు, అతని వయసు 47 అనే మేషన్ మేస్త్రి లారీ బైక్ ఢీకొని మరణించాడు. అతనికి భార్య పిల్లలున్నారు. ఇంటికి సంబంధించిన పని కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. నాంపల్లిలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ నుండి కూరడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ ప్లాట్ఫామ్ రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించి మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇంజిన్తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రదర్ కొంచెం
హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. నకరికవేల ఎమ్మెల్యే విమల వీరేశం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కరణాల వీధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు తిరుపవాయిని ఆలపించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. திங்கள் திருமுகத்து சேரா சென்றிரஞ்சி அணிபுதுவை பைங்கமல தண்டரியல் பட்டர் பிரான் கோதை சொன்னார். செங்கல் தமிழ் மாலை 30 தப்பால் செங்கல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவள்ளுவர் பிந்து இங்குருவாய் சர்வதேச தசா காலே சவ்யாச பரம பிராப்ய கைங்கர்ய சாலினே శ్రీ శైలేశ దయావాద్రం విభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం వాడు తిరువాయ్ ముడిపిళ్ళై మాధవమార్వాణం మనవాళ మామునివన్ వాడియవన్ మారల్ తిరువాయ్ ముడి. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేయూతలో భాగంగా వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ వెస్ట్ గత 3 సంవత్సరాలుగా పర్మనెంట్ ప్రాజెక్టు కింద ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు శ్రీనివాసులు, నాగులు, రామ్మోహనరావు, డాక్టర్ మహేందర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వాసుగౌడ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం ద్వారా సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి సచివాలయంలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి ముత్యాలనాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరాపల్లి గ్రామంలో కలయి తిరిగారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న అపరిష్కృతంగా సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. ఈ సందర్భంగా దేవరాపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు.
జాతీయ స్థాయిలో టెన్నికోయిడ్ ఛాంపియన్షిప్ క్రీడల పోటీలకు పలాస ప్రాంతం ఆతిథ్యమివ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 47వ జాతీయ సీనియర్ పురుషులు మహిళల టెన్నికోయిడ్ ఛాంపియన్షిప్ 2024 క్రీడల పోటీలను మంత్రి సిదిరి అప్పలరాజు క్రీడా జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమన్నారు. క్రీడల్లో మాత్రమే ఓడిన క్రీడాకారులు మరలా పోటీ పెడితే గెలుస్తారనే తపనతో ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో కంటే క్రీడా రంగంలో క్రీడాకారులు మానసిక దృఢంగా ఉంటారని ఉద్ఘాటించారు. ఈ టోర్నీ నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిధులతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని వెల్లడించారు. చాలా సంతోషం. 47th సీనియర్ నేషనల్ టెన్నికోయిడ్ ఛాంపియన్షిప్ విచ్చేసినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులు మీ అందరికీ కూడా పలాస ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. I really welcome all the students across India to this remote town in Andhra Pradesh. It's a great honor for us to welcome, to give our hospitality to all the students across the nation. And వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ గిరిబాబు గారు, మీ అసోసియేషన్ సంబంధించినటువంటి జాతీయ పెద్దలు, రాష్ట్ర పెద్దలు, జిల్లా పెద్దలు, మరి అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని భుజాల మీదకి తీసుకొని, వాస్తవానికి పలాసలో చాలా టోర్నమెంట్స్ మేము ఆర్గనైజ్ చేస్తాం. స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ చాలా లగ్జరీగా, చాలా లావిష్గా కూడా చేస్తాం. మరి సార్ మాకు ఎందుకనో చాలా తక్కువ నోటీసులు ఇచ్చి టైం వేశారు, ఎలాగైనా ఇక్కడ నేను నేషనల్ మీట్ పెట్టాలి అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ముందుగా నేషనల్ మీట్ పెడదాము అన్నటువంటి మీ ఆలోచనకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ, మరి ఈ 3 days 4 days మీకేమి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్మిక చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర టెక్కలి నుంచి కుప్పం వరకు కార్మిక చైతన్య యాత్ర పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీహరిపురంలో విశాఖ జిల్లా పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ కార్మికులను చైతన్యవంతులను చేస్తూ ముందు సాగుతున్నామని, రాష్ట్రంలో ఉన్న 3 లక్షల కార్మికులు ఈ వైసీపీ ప్రభుత్వం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కార్మికులు, వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది, రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమని, అలాగే కార్మికులు కుటుంబాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దువ్వావరపు రామారావు, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఇసుక రద్దులో సంతకం పెట్టి అప్పుడు దాకా ఉచితంగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని ఇతర రాష్ట్రాలకు తరలించడం కోసం, తన ఖజానా నింపుకోవడం కోసం, తన బంధువర్గానికి, తన పార్టీ నాయకుడికి తోచి పెట్టడం కోసం కార్మికులు కడుపు కొట్టాడు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక లేకపోవడం వల్ల పని దొరకక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న సోదరులారా. ఆ ఆత్మహత్యలకి కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ హత్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి సోదరులారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో నుండి 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా ఒక్కసారి మీరు పిడికిని బిగించి రేపు ఎత్తున్నటువంటి రాబోయేటువంటి ఎన్నికల్లో బటన్ నొక్కాల. ఏ బటన్
నొక్కాలా? జగన్ బటన్ నొక్కి పోయినసారి గెలిపించాం మనం, గుర్తుందిగా. ఈసారి కనుక బటన్ నొక్కితే మన పేరు వేసుకోవడమే. కాబట్టి ఈసారి ఏదైతే తన బటన్ నొక్కాడో ఆ విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ సైకిల్ మీద గ్లాసుల మీద బటన్ నొక్కి ఉమ్మడి జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిని గెలిపించాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 1,53,00,000 మంది కార్మికులు ఉన్నారు. 1,53,00,000 మంది కార్మికులారా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త గాజువాక హై స్కూల్ మైదానంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ గాజువాక భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. గొబ్బెమ్మలు, రంగవల్లులు, హరిదాసులు, భోగి మంటలు ఇలా ప్రతిదీ తెలుగు సాంప్రదాయాన్ని తెలియజేస్తాయన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెలుచుకున్న మహిళలకు 5,000, 3,000, 2,000 నగదుతో పాటు శాలువతో సత్కరించి మెమోంటో అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షుడు గుంటూరు శంకరరావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు, రోహిణి, కట్టా పద్మ, భువనేశ్వరి, పెర్ల అప్పారావు పాల్గొన్నారు. సంక్రాంతి అండి. అమ్మ ట్రస్ట్ తరఫు నుంచి వచ్చాను నేను ఈ ముగ్గుల కాంపిటీషన్కి. నాకు నైట్ చెప్పారు, నేను నేర్చుకున్నాను అంతే. దీని గురించి చెప్పాలంటే ఇంకేం లేదు. మాకు చిన్నప్పటి నుంచి తెలిసింది సంక్రాంతి అనేటప్పటికి ఎవరు హరిదాస్ ఎవరు వస్తారు, ఆవుని తీసుకొస్తారు అంటారు కదా, అది. నెక్స్ట్ కొండలు అనేటప్పటికి ఎక్కువ 99% విలేజెస్లో కొండల్లోనే వండుతాం. సంబంధించి నేను సంక్రాంతి గురించి వేసాను ముగ్గు. శీలానగర్. తను సంబంధించి మనకు తెలిసేటట్టు వివరిస్తున్నారు. మైదానంలో పెద్దలు గూటూరు శంకరరావు గారు, బాటా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో రంగోలి మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నేటి యువతకి కూడా మన సాంప్రదాయాల గురించి తెలియజేసే విధంగా, తెలివితనం ఉట్టుపడే విధంగా చాలా చక్కగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ముగ్గులు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వేశారు. 1 గంట సమయం ఇచ్చినా సరే ప్రాపర్టీస్ అన్ని బాగా, ముగ్గులన్నీ కూడా చాలా బాగా వేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఎవరైతే మొదటి స్థానంలో గెలుపొందుతారో ఇప్పుడు జడ్జెస్ న్యాయ తెలియజేస్తారు. మొదటి బహుమతిగా 5,000 రూపాయల నగదు బహుమతి, సంక్రాంతి కానుకగా ట్రోఫీ, ముగ్గుల మహారాణి టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో బహుమతిగా 3,000 రూపాయల నగదు బహుమతి, ట్రోఫీ, అదేవిధంగా వారికి సిల్వర్ మెడల్. ఫస్ట్ వారికి గోల్డ్ మెడల్, సెకండ్ సిల్వర్ మెడల్, మూడో స్థానంలో వచ్చిన వారికి బ్రాంజ్ మెడల్, అదేవిధంగా 2,000 రూపాయలు నగదు బహుమతి. వాళ్ళకి ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రైజెస్ ఉంటాయి, చిన్న చిన్న ప్రైజెస్, బహుమతులు ఉంటాయి. అదేవిధంగా 12వ తేదీని కూడా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భారీగా 1000 మందితో అక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ కూడా అందరికీ, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఆయన సొంతంగా నిర్వహిస్తున్నారు, పార్టీలకు సంబంధం లేకుండా. కాబట్టి అందరూ కూడా పాల్గొనవచ్చు. అందులో మొదటి బహుమతిగా 25,116 రూపాయలు గోల్డ్ మెడల్, ముగ్గుల మహారాణి టైటిల్ వస్తుంది, కిరీటం కూడా పెడతారు. రెండో స్థానంలో గెలుపొందిన వారికి 10,116 రూపాయలు నగదు బహుమతి, బ్రాంజ్ మెడల్, అదేవిధంగా మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. మూడో స్థానంలో గెలుపొందిన వాళ్ళకి 5,116 రూపాయలు నగదు బహుమతి, ట్రోఫీ, అదేవిధంగా మెమెంటో, అదేవిధంగా బ్రాంజ్ మెడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడికి రావచ్చు. ఉదయం 9:30 కల్లా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఉండాలి. 10 గంటలకు ముగ్గులు పోట్లు ప్రారంభం అవుతాయి. మీ ప్రాంతంలో ఉన్న మిగతా మహిళలు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ వస్తుంది, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ వస్తుంది, అది కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక గ్రామీణ వాతావరణం, అక్కడ ఆలయాలు కానివ్వండి,
మనకి పూర్వం మీరు ఈ తరం పిల్లలు చూసి ఉండరు. పూర్వం మనకి కమ్మలిల్లు, చుట్టిల్లు, గడ్డితో తయారు చేసిన ఇల్లులు ఉండేవి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ నగరపాలెం రోడ్డు శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రిన్సిపల్ వై వెంకటేశ్వరరావు, డైరెక్టర్ సంధ్య. విద్యార్థులకు సంక్రాంతి యొక్క విశిష్టతను, మన సాంప్రదాయ విలువలు, మన జీవన విధానం, ప్రకృతిలో పెనవేసుకున్న పద్ధతి విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపల్ వై వెంకటేశ్వర మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరే. ఈ పండుగ తొలి రోజున భోగిగా పిలుస్తారు, రెండో రోజున మకర సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా పిలుస్తారు, నాలుగో రోజున ముక్కనుమగా అంటారు. పొయ్యి అయిపోతుందండి. పొయ్యి కర్ర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లాలో దారుణం, కొత్తూరు మండలంలో గంజాయి, చాక్లెట్ల విక్రయం. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ విశాఖలో ముస్లిం సంఘాలు. కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ న్యాయం గెలిచిందన్న ముస్లిం సంఘాలు. విశాఖలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్. టి గంగువాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. పాల్గొన్న మంత్రి సిదిరి అప్పలరాజు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.